యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ది లార్డ్. మే 11వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని అనగా లోకంలో ఉన్న వాటిని జయించి ఉన్నారు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ లోకములోనైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. ఎవనికైనా వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా నీ జీవితంలో ఎంతో అవమానింపబడి లోకంలోని మనుషుల ద్వారా ఎంతో హేళనగా నిందింపబడుతున్నావా? దిగులు చెందకు. సర్వ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను ఈ లోకంలో నుండి ఏర్పరచుకుని ఉన్నాడు. నీపై ఆయన యొక్క గొప్ప ప్రణాళిక ఉంచాడు. ఆ ప్రణాళిక అతి త్వరలోనే నెరవేరును. ఈ లోక సంబంధమైన కార్యములన్నింటినీ విడిచి పరిశుద్ధ మార్గంలో క్రీస్తును వెంబడించుము. ప్రభువైన యేసుక్రీస్తు కృప నీకు తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.